హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట. మీషోలో నేను తీసుకున్న కొన్ని యూజ్ఫుల్ థింగ్స్ అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మినీ హ్యాండ్ బ్యాగ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్ ఓన్లీ. నేను తీసుకున్నప్పుడు ఆఫర్ ప్రైస్ అయితే ఉందండి. అప్పుడు 270 రూపీస్ మాత్రమే పడింది కాస్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి మినీ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పాను కదా, అంటే చాలా చిన్న సైజ్ అయితే వస్తుంది. చాలా క్యూట్గా ఉంటుంది చూడడానికి కూడా. మనం ఎక్కడికైనా సరే క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీంట్లో మొత్తం 3 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారండి. మిడిల్లో 2 కంపార్ట్మెంట్స్, అలాగే బ్యాక్ సైడ్ ఒక స్మాల్ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. దీన్ని మనం పర్చేస్ చేయడం వల్ల 20 వరకు స్మార్ట్ కాయిన్స్ కూడా వస్తాయండి. ఇక దీని లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంటుందన్నమాట. అలాగే 12 ఇంచెస్, హైట్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు ఉంటుందండి. చూడడానికి మినీ హ్యాండ్ బ్యాగే కానీ దీనిలో చాలా వరకు స్టోరేజ్ చేయొచ్చు. మొబైల్ ఫోన్, కార్డ్స్, క్యాష్, అలాగే ఇంకా చిన్న వస్తువులు ఏవైనా కూడా దీంట్లో చాలా ఈజీగానే క్యారీ చేయొచ్చు అనమాట. లోపల ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. దీని లోపల ఒక చిన్న మినీ జిప్ కూడా ఇచ్చేశారు. దీనికి డబల్ స్టిచ్డ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. చూడడానికి చిన్నగానే ఉంది కాబట్టి క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కాస్ట్ కూడా మన బడ్జెట్లోనే ఉంటుంది. ఇక మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదండి, వాల్ హుక్స్ అనమాట. వీటి వల్ల అయితే మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గోడలకి హోల్స్ పెట్టే పని తప్పుతుందండి. గోడ ఒక చోట హోల్ పెడితే దాని చుట్టుపక్కల ప్లేస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వీటి వల్ల మనకి ఆ డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట. ఇదిగోండి ఇలా స్టిక్కర్ అయితే వస్తుంది. ఈ పై కవర్ తీసేసి మనం దీన్ని మనకి ఎక్కడైతే వీటి అవసరం అంటే మేకులు కొట్టాల్సిన అవసరం ఉందో అక్కడ వీటిని పేస్ట్ చేయొచ్చు. ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసి 134 రూపీస్ ఓన్లీ. టోటల్గా 15 పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. బెడ్రూమ్లో, కిచెన్లో, బాత్రూంలో, లివింగ్ రూమ్, స్టడీ రూమ్ ఎక్కడైనా సరే వీటిని మనం యూజ్ చేయొచ్చు. దీనికి ఇలాగా బోల్ట్ కూడా ఒకటి వస్తుందండి స్క్రూ టైప్లో. సో షార్ప్గా అయితే ఎడ్జ్ వచ్చేసి షార్ప్గా అయితే ఏమీ ఉండదు. బోల్ట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి. ఇలా రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట. సో మనం ఏదైతే గోడకి హ్యాంగ్ చేస్తామో అది జారిపోకుండా లేదా గాలి వచ్చినప్పుడు పడిపోకుండా కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల అయితే నేనైతే బెడ్రూమ్లో ఫొటోస్ హ్యాంగ్ చేయడానికి వీటిని అయితే యూజ్ చేశాను అనమాట. ఇలా 2 ఫొటోస్ అయితే హ్యాంగ్ చేశాను. మీకు క్లియర్గా చూపించడం కోసం ఒక ఫోటోని ఇక్కడైతే రిమూవ్ చేశాను అనమాట, ఈ ప్లేస్లో ఉండాల్సిన ఫోటోని. ఇంకా నేను వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేశానో చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎయిర్ ఫ్రెషనర్ కూడా హ్యాంగ్ చేశాను అనమాట. సో ఇక్కడ టూత్ బ్రష్ స్టాండ్ కూడా హ్యాంగ్ చేశానండి. వెయిట్ కూడా ఆపుతాయి ఇవి, అంటే బరువుకి ఎక్కడ పడిపోతాయన్న భయం అయితే అవసరం లేదండి. మన గోడకైతే చాలా స్ట్రాంగ్గా పేస్ట్ అయిపోతాయి. టైల్స్ మీద అయితే ఇవి పేస్ట్ అవ్వండి. మీకు కంపల్సరీ టైల్స్ మీద కావాలి అని అనుకుంటే ఫెవిక్విక్ యూజ్ చేసి వీటిని అయితే పేస్ట్ చేయొచ్చు. వీటి అవసరం మన ఇంట్లో చాలా వరకే ఉంటుందండి. ఇంకా క్యాలెండర్స్ లాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఎక్కడెక్కడైతే మేకులు కొట్టాలో వాటి అన్ని చోట్ల వాటి బదులు వీటిని అయితే యూజ్ చేయండి. రూమ్ నీట్గా కూడా ఉంటుంది. ఇదండి మీషోలో నేను పర్చేస్ చేసిన ది బెస్ట్ యూజ్ఫుల్ థింగ్స్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.